ఈ ప్రపంచంలో ఉన్న అగ్నిపర్వతాలన్నీ ఒక్కసారిగా పేలిపోతే ఏమవుతుంది? అందులో నుండి వచ్చే లావా ఇంకా బూడిదని మనుషులు తట్టుకోగలరా? వాతావరణంలో టెంపరేచర్ ఎన్ని డిగ్రీస్కు చేరుతుంది? అసలు ఈ న్యూస్ని రిపోర్ట్ చేయడానికి ఎవరన్నా బతికి ఉంటారా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి. అండ్ అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఒకరోజు మీరు టీవీ ఆన్ చేసిన వెంటనే న్యూస్ ఛానల్స్ లో ప్రపంచంలో ఉన్న అన్ని అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి, ఇప్పటికే 2 మిలియన్ల జనాలు చనిపోయారు అండ్ అన్ని విమానాశ్రయాలు మూసేశారు అని వార్త వింటే ఎలా ఉంటుంది? ఊహించడానికే భయంకరంగా ఉంది కదా. అయితే భూమిపై ఉన్న అన్ని అగ్నిపర్వతాలు ఒకేసారి పేలినట్లయితే భూగ్రహం మొత్తం బూడిద, లావా అండ్ డేంజరస్ గ్యాసెస్ తో నిండిపోతుంది. కానీ అదృష్టవశాత్తు అన్ని అగ్నిపర్వతాలు ప్రమాదం కలిగించవు. దాదాపు అంతరించిపోయిన అగ్నిపర్వతాలు గత 10,000 సంవత్సరాల్లో పేలనివి మళ్లీ పేలడానికి వాటిలో ఎలాంటి లావా మిగిలి ఉండదు. అయితే ఏదో ఒక టైంలో భూమిపై ఎక్కడో ఒక చోట 10 నుండి 20 అగ్నిపర్వతాలు బద్దలయ్యే అవకాశం ఉంది. మొత్తంగా ఇప్పుడు భూమిపై సుమారు 1500 వరకు యాక్టివ్ అగ్నిపర్వతాలు ఉన్నాయి. అండ్ మనకు తెలియకుండా సముద్రాల అడుగున కొన్ని వేల అగ్నిపర్వతాలు ఉండొచ్చు. ఇలా ఈ భూమి మీద ఉన్నవన్నీ ఒకేసారి పేలితే ఆ విస్ఫోటనం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ పేలుడు ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే దాని నుండి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఉన్న పెద్ద పెద్ద రాళ్లు బూడిద ఇంకా గ్యాస్ లాగా అయిపోతాయి. దీంతో అక్కడ ఒక పెద్ద వెచ్చని మేఘం తయారవుతుంది. సుమారు 1000 డిగ్రీల వేడిగా ఉండే రాళ్లు గంటకు 700 కిలోమీటర్ల కంటే వేగంగా ప్రయాణిస్తాయి. కానీ ఒక మంచి విషయం ఏంటంటే అన్ని అగ్నిపర్వతాలు అంత శక్తివంతంగా పేలవు. అవి లావాని మరీ ఎక్కువ ఫోర్స్ తో కాకుండా ఒక ఫ్లోలో భూమి మీదకి పంపుతాయి. దీన్నే ఎఫ్యూజివ్ ఎరప్షన్ అంటారు. మన దగ్గరలోని అగ్నిపర్వతం ఆ విధంగా పేలినట్లయితే మనం చాలా వరకు అదృష్టవంతులం. కానీ అది కూడా కొంత సమయం వరకే, ఎందుకంటే ఈ పేలుడు గాల్లోకి బూడిదను పంపుతుంది అండ్ అది కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి భూమిని బూడిదతో దట్టంగా కప్పేస్తుంది. ఇలా బూడిదతో నిండిన మేఘాలు సూర్యరశ్మిని అడ్డుకొని మొత్తం భూగ్రహాన్ని పూర్తిగా చీకట్లో ముంచేస్తాయి. సూర్యకాంతి లేకుండా ఫోటోసింథసిస్ జరగదు కాబట్టి మొక్కలతో పాటు జంతువులు కూడా చనిపోతాయి. అగ్నిపర్వతాల లావా నుంచి వచ్చే బూడిద మొత్తం స్టోన్ డస్టే కాబట్టి అది చాలా బరువుగా ఉంటుంది. ఇళ్లపై ఈ బూడిద పడితే ఇల్లు కూలిపోతుంది. అండ్ దీని నుండి విమానాల్లో కూడా తప్పించుకోవడం కుదరదు, ఎందుకంటే ఈ వేడిగా ఉండే బూడిద కార్ ఇంజన్లను అండ్ విమానం ఇంజన్లను కరిగించేస్తుంది. లైట్ చాలా తక్కువగా ఉండడం వల్ల అన్ని విమాన సర్వీసులు రద్దు చేయబడతాయి. లోతైన సముద్రపు అగ్నిపర్వతాలు నీటిని యాసిడ్ గా మారుస్తాయి. దీనివల్ల సముద్ర జీవులు దాదాపు చనిపోతాయి అండ్ మొత్తం ఫుడ్ చైన్ నాశనం అవుతుంది. సూర్యకిరణాలు భూమిని చేరుకోకపోవడం వల్ల భూగ్రహం చల్లబడుతుంది. అయితే కొన్ని సంవత్సరాలు గడిచాక భూమి మీద ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయి. బ్లాస్ట్ టైంలో విడుదలయ్యే మొత్తం కార్బన్ డైఆక్సైడ్ తో మనం విపరీతమైన గ్రీన్ హౌస్ ప్రభావాన్ని చూస్తాము. అది భూమి టెంపరేచర్ విపరీతంగా పెరిగేలా చేస్తుంది. అయితే ఈ అగ్నిపర్వతాల పేలుడు నుండి బయటపడి బూడిదలో ఊపిరి పీల్చుకొని కూడా బతికి ఉంటే మనం సేఫ్ గా సముద్రం మధ్యలో ఉన్న ఓడలో లేదా భూమిలో ఉన్న బంకర్లో ఉండవచ్చు. ఈ డేంజరస్ సిచ్యువేషన్ తర్వాత ప్రపంచంలో బతికి ఉండడానికి సరిపోయేంత ఫుడ్ అండ్ వెచ్చని బట్టలు కావాలి. బయటకు వచ్చే ముందు వాతావరణం క్లియర్ అయ్యే వరకు వేచి చూడాలి. దానికి చాలా అంటే చాలా సమయం పడుతుంది. ఒకవేళ అది మొత్తం క్లియర్ అయినా ఇంతకు ముందు ఉన్న భూమిని మీరు చూడలేరు. కానీ 4 బిలియన్ సంవత్సరాల భూమి చరిత్రలో అన్ని అగ్నిపర్వతాలు ఒకేసారి పేలినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.